హాయ్ అండి, వెల్కమ్ టు మనగాడి వంటల ఛానల్. ఇవాళ మనం చేయబోయేది గోధుమ రవ్వ ఉప్మా. దీనికి గోధుమ రవ్వ నేనైతే 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. చూసారు కదా, 1 గ్లాసు వేసాను, రెండవ గ్లాసు, ఇలా 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. ఇక ఈ ఉప్మా చేయడానికి ఏవేవి కావాలో చూసేద్దామండి. టమాటాలు, ఎర్రగడ్డ, క్యారెట్, కొత్తిమీర, అల్లం, రవ్వ 2 గ్లాసులు తీసుకున్నాను కదా అది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటామండి. ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత 1 స్పూను ఆయిల్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక మనం పక్కన పెట్టుకున్న రవ్వ తీసుకొని ఇందులో మొత్తాన్ని వేసుకోవాలి. ఎందుకంటే ఒక 2 మినిట్స్ పాటు దీన్ని వేయించుకోవాలండి. ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్ వేయించామంటే సరిపోతుంది. ఇలా చూసారు కదండి, ఇలా కొద్దిసేపు ఇట్లా వేయించుకోవాలి. అయ్యాక దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము, రవ్వ తీసి. నెక్స్ట్ అదే స్టవ్ పైన మనం బాండ్లు అయితే పెట్టుకుందాము. బాండ్లు పెట్టుకొని నేనైతే ఇందులో 1 స్పూను గీ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నెయ్యి వేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. 1 స్పూను నెయ్యి అయితే యాడ్ చేసాము. అలానే నెక్స్ట్ ఆయిల్ ఒక 6 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాము. ఎందుకంటే ఆనియన్స్ కానీ అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మినిమమ్ ఒక 6 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా యాడ్ చేశాక నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసి ఒక 2 నిమిషాల పాటు అలా వాడ్చుకోవాలి. బ్రౌన్ కలర్ ఏం రావాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ కొద్దిగా ఒక మీడియంగా వేయించుకొని సరిపోతుంది. నెక్స్ట్ అలానే అల్లం వేసుకోవాలి. అల్లం కూడా కొద్దిగా 1 నిమిషం పాటు అట్లే వేగనివ్వండి. నెక్స్ట్ టమాటా వేసుకోవాలి. టమాటా కూడా వేసుకున్న తర్వాత ఇది 1 నిమిషం పాటు అలా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. చూసారా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా క్యారెట్ యాడ్ చేసుకోండి. ఇలా క్యారెట్ యాడ్ చేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. కొద్దిగా వాడనివ్వాలి. ఈ ప్రాసెస్ ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాడ్చుకోవాలి. ఇలా మొత్తం వాడ్చాక మనం రవ్వ ఎన్ని గ్లాసులు అయితే తీసుకున్నామో దానికి డబల్ వాటర్ అయితే తీసుకోవాలి. మనము 2 గ్లాసుల గోధుమ రవ్వ అయితే తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసాము. ఇలా 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్ల సాల్ట్ యాడ్ చేశాను ఇందులో. సో యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మిక్స్ చేసి మనకు ఉప్పు సరిపోతుందో లేదో ఒకసారి టేస్ట్ అయితే చూసుకోండి. చూడండి, నేనైతే బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక టేస్ట్ అయితే చూశాను. నాకైతే ఉప్పు సరిపోలేదు. మళ్ళీ ఒక 1/2 స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. కొద్దిగా బాగా మిక్స్ చేసిన తర్వాత రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇలా తిప్పుతూనే యాడ్ చేయాలండి మొత్తము. దేనికంటే అలా తిప్పకుండా అట్లే వేసామంటే గడ్డలు కట్టేస్తుంది, అంటే ఉండగా వస్తుంది. అందుకనే మనం ఇలా వేసుకుంటూ తిప్పుతూనే ఉండాలి. ఇలా మొత్తం యాడ్ చేశాక ఈ ప్రాసెస్ మనకి ఒక 5 నిమిషాలైనా పడుతుందండి. ఇలాగ గట్టిగా వచ్చేదానికి మనం ఆపకుండా తిప్పుతూనే ఉండాలి. అది ఇలా మొత్తము ఫినిష్ అయ్యాక మనం పక్కన పెట్టుకున్న కొత్తిమీర అయితే తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇక మనకి చక్కని ఉప్మా అయితే, ఎంతో టేస్టీ అయిన ఉప్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఒకసారి ఈ ఉప్మాని ట్రై చేయండి. మనకి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.